క్రీస్తునందు ప్రియమైన దైవజనమా, మరొకసారి కూడి వచ్చిన మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏర్పరచబడినటువంటి ధ్యాన పట్టణములు పరిశుద్ధ గ్రంథములో నుండి మొదటి భాగము ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 12వ వచనము నుండి 22వ వచనం వరకు గల లేఖన భాగమును చదవగా మనం విని ఉన్నాం. అలాగనే అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలకు వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనము నుండి 8వ వచనం వరకు చదవగా మనము విని ఉన్నాం. తెస్సలోనిక పత్రికలో ప్రభువు చెప్తున్న మాట 2వ వచనములో చివరి మాట, మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలెనని మిమ్మును వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాను. ద్వితీయోపదేశ కాండములో 10వ అధ్యాయములో 13వ వచనం, నీ మేలు కొరకు నేడు నేను నీకాజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక, నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమడుగుచున్నాడు? యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందును అను మాట కాక, నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? చిన్న ప్రార్థన. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను మా అందరి హృదయ ధ్యానమును మీ దృష్టికి అంగీకృతములగునట్లుగా చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ధ్యాన పట్టణ భాగము నుండి మనము జ్ఞాపకం చేసుకోవలసినటువంటి విషయం, ఈ నూతన సంవత్సరములో నూతన సంవత్సర సందేశంలో దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క ఉద్దేశం 2 లేఖనాలలో కూడా మనకి కనబడుతుంది. 2 లేఖనాలు కూడా దేవుని యొక్క ఉద్దేశాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ప్రియమైన వారలారా, ఈ నూతన సంవత్సరములో ప్రభువు మనకి నేర్పించాలనుకుంటున్న మాట నిబద్ధతతో కూడిన దేవుని భాగస్వామ్యం. ప్రభువుతో ఒక అనుబంధం, ఒక సహవాసం, ఒక రిలేషన్ మనం కొనసాగిస్తున్నప్పుడట అది నిబద్ధతతో కూడినదై ఉండాలట. అందుకే కమిటెడ్ పార్ట్నర్షిప్ విత్ గాడ్, దేవునితో నిబద్ధతతో కూడిన భాగస్వామ్యం. దేవునితో నిబద్ధతతో కూడిన భాగస్వామ్యం ఇది మనకి ఎందుకు అవసరమో, ఈ నూతన సంవత్సరంలో ఏ రీతిగా ఈ ఫస్ట్ సెర్మన్ మనకు ఉపయోగపడుతుంది అని అంటే, 2024లో ఒకవేళ ఆయా సందర్భాలలో ప్రభువుతో మనకున్న భాగస్వామ్యం, అది ప్రేయర్ లైఫ్ కానీ, ప్రైజింగ్ లైఫ్ కానీ, గివింగ్ లైఫ్ కానీ, విట్నెస్ లైఫ్ కానీ, గాస్పల్ లైఫ్ కానీ, ఇలాగున కొన్ని విషయాలలో దేవునితో ఉన్న మన భాగస్వామ్యం ఎక్కడైనా కట్ అయి ఉండొచ్చు, లేదా మనమే నెగ్లెక్ట్ చేసి ఉండొచ్చు. అసలు ఒకవేళ లాస్ట్ ఇయర్లో అనగా 2024 నిన్నటి వరకు కూడా ఒకవేళ అలాంటి అంశమే నీ జీవితంలో లేదేమో. ఎందుకనంటే కొన్నిసార్లు నిన్న జ్ఞాపకం చేసినట్టుగా రొటీన్గానే ఉన్నది తప్ప నా జీవితంలో కొత్తది ఏమీ లేదు కదా అనే ఒక ఆలోచనకి కొన్నిసార్లు వచ్చినప్పుడు, ప్రభువు మన కొరకు ఉద్దేశించిన దేవుని ఉద్దేశాలు, దేవుడు మనలను ఆశీర్వదించాలనుకుంటున్న ఆయన ప్రణాళిక మన కళ్ళ ముందు ఉన్న కనబడదు. ఎలా అనంటే, రాత్రి జ్ఞాపకం చేసినట్టు ప్రభువు నడుచుకుని వచ్చి వారికి దగ్గరలో నిలబడితే ప్రభువుని వారు ఎలా అనుకుంటున్నారు? కొన్ని గంటల ముందే ప్రభువుని చూశారు, కానీ భూతం అనుకుంటున్నారు. సో అలాగున కొన్నిసార్లు భౌతికమైన మన ఆలోచనలు, మనకున్న ఒత్తిడి పరిస్థితులు మనల్ని కృంగదీస్తున్నప్పుడు, దేవుని ఉద్దేశాలు మనకు అర్థం కాక కొన్నిసార్లు దేవునితో ఉన్న భాగస్వామ్యం, దేవునితో ఉన్న సంబంధం, దేవునితో ఉన్న ఆత్మీయ నడిపింపులో ఎక్కడో ఒక చోట కట్ అవుతుంది. అయ్యిందన్న సంగతి మనకు తెలియదు. మనం అనుకుంటాం పైకి మాత్రం, నేను బాగా ప్రార్థన చేసుకుని, నేను బాగున్నాను, నేను బాగానే ఇస్తున్నాను, టైత్ ఇస్తున్నాను, శంకర్లా కొన్నిసార్లు టైత్ ఇస్తున్నాను, ప్రతి వారం ఉపవాసం, ఇవి మామూలుగానే రొటీన్గా చేస్తున్నాను కదా అనుకుంటాం. కానీ ఇవి కాదు దేవునితో మన భాగస్వామ్యంలో ఉండవలసినవి. దేవుడు ఇంకా మించేదో ఆశిస్తూ ఉన్నాడు. అందుకే ఇశ్రాయేలీయులతో మోషే గారు 2వసారి చెప్పిన బోధ, ద్వితీయోపదేశ కాండములో 2వసారి జరిగినటువంటి విషయాలు మరలా రివైండ్ చేస్తున్నాడు. అంటే సంఖ్యాకాండము వరకు జరిగినటువంటి
ఇశ్రాయేలీల 40 సంవత్సరాల ప్రయాణం ఏదైతే ఉందో ఆ ప్రయాణములో అత్యంత ప్రాముఖ్యమైన విషయాలను మరలా నాయకుడు, ప్రవక్త, యాజకుడు అయినటువంటి మోషే గారు ఇశ్రాయేలీలకు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు, రివైండ్ చేస్తున్నాడు. ఎందుకు రివైండ్ చేయాల్సి వచ్చింది అని అంటే, ఆల్రెడీ దేవుడు సంఖ్యాకాండములో తెలియజేసినట్లు ఐగుప్తు నుండి బయలుదేరినటువంటి 6 లక్షల కాల్బలము 2 తప్ప మిగిలిన వాళ్ళందరూ అప్పటికే మరణించారు. ప్రభువుతో సంబంధం లేని వ్యక్తులు వచ్చారు. సో ఒక్కసారి మీ పితరులను దేవుడు ఇలా రక్షించాడు, మీ పితరులను ఆరిన నేల మీద నడిపించాడు, బండ నుండి నీటిని దేవుడిచ్చాడు, మిదిగో హోరేబులో సీనాయి పర్వతం మీద 10 ఆజ్ఞల పలకలు ఇచ్చాడు, మందస్సమును చేయమన్నారు, ప్రత్యక్ష గుడారం చేయమన్నారు, మీరు చూస్తున్న ఈ పరిస్థితులు అవే అని మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. 10వ అధ్యాయము మొదటి 11 వచనాలలో మందస్సం గురించి వాటి గురించి చెబుతూ అసలు దేవుని ఆశ, దేవుని ఉద్దేశం, దేవుని కోరిక ఏంటి అని అంటే, ఆయన మిమ్మల్ని అడుగుతుంది ఒక్కటే, నీ మేలు కొరకు దేవుడు నాకు తెలియచేసిన దేవుని ఆజ్ఞలు, యెహోవా ఆజ్ఞలు, కట్టడలు నేను మీకు తెలియజేస్తున్నప్పుడు వాటిని మీరు అనుసరించి నడుచుకోవడమే దేవుడి ఆశ, దేవుని కోరిక అని అంటున్నాడు. దేవుని ఆశ ఏంటనంటే దేవుని వాక్యానుసారముగా దానికోసం మనము క్లియర్గా దేవుని వాక్యములో మనం చూస్తే ఏర్పరచబడిన టెక్స్ట్లో నుంచి 4 విషయాలు ధ్యానం చేయబోతున్నాం. 4 విషయాలు. దేవునితో ఒక కమిటెడ్ పార్ట్నర్షిప్, ఒక నిబద్ధతాయుతమైన సంబంధం, నిబద్ధతాయుతమైన భాగస్వామ్యం. అంటే ఒకసారి చూడండి, ఒక బిజినెస్లో కానీ, లేదంటే ఫ్రెండ్షిప్లో కానీ, ఫ్యామిలీ లైఫ్లో కానీ, ఎక్కడైనా సరే ఒకసారి కమిట్మెంట్ తీసుకున్న తర్వాత, ఒకసారి కమిట్ అయిన తర్వాత దానికి కట్టుబడి లేకపోతే ఫ్యామిలీ లైఫ్, ఫ్రెండ్షిప్, ముఖ్యంగా బిజినెస్ పార్ట్నర్షిప్ ఏమవుతాయి? కొలాప్స్ అయిపోతాయి. నువ్వు ఎంతైతే పెట్టుబడి పెట్టావు అంతా తీసుకొని నా దగ్గర నుంచి వెళ్ళిపో, నీకు నాకు సంబంధం, నీలాగా నిబద్ధత లేని, క్రమము లేని, విధేయత లేని ఈ పరిస్థితుల మధ్య నీతో నేను వ్యాపారం చేయలేని ఒక మనిషే, ఒక స్నేహితుడే, ఒక జీవిత భాగస్వామి చాలా సింపుల్గా అనేస్తున్నప్పుడు, ఆ మాట సింపుల్గానే అంటున్నా, ఆ నిర్ణయం తీసుకోవడానికి కంపెనీలో కానీ, బిజినెస్లో కానీ, లేదా ఫ్రెండ్షిప్లో కానీ, ఫ్యామిలీ లైఫ్లో చాలా ఆలోచించిన తర్వాత కానీ నీకు నాకు వద్దు అనే మాట రాదు. సో దేవుడు కూడా ఆ ఆలోచనతోనే అసలు మన ఇద్దరి మధ్య ఆ విభేదం రాకూడదు. మనము ఈ 2025వ సంవత్సరంలో ఒక పార్ట్నర్షిప్గా, క్రమముగా, నిబద్ధతతో నాతో కలిసి నువ్వు ప్రయాణం చేయాలని నేను జ్ఞాపకం చేశాను కదా. హీఈస్ కమింగ్, హీ కమాండ్స్. అంటే ఆయన వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు అని అంటే, ఆయన మన పరిస్థితులన్నిటిపైన ఆజ్ఞను జారీ చేసి, ఎక్కడైతే ప్రతికూల పరిస్థితులను వాటన్నిటినీ దేవుడు తన హస్తములో నుండి మన హస్తాలకి, మన పాదాల కింద తొక్కిపెట్టి వాటిపై మనము అధికారము కలిగి ఉండడానికి, ఆ ఉన్నతమైన ఆశీర్వాదం దేవునితో నడుస్తూ ఉన్నతమైన విజయాల గుండా మనం వెళ్ళటానికి ఖచ్చితంగా ఒక కమిటెడ్ పార్ట్నర్షిప్ కావాలి. గత సంవత్సర కాలపు పరిస్థితులను అనుసరిస్తే కుదరదు, ఇంకా దేవుడు ఆశిస్తాడు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు కూడా మీరు అంతకంతకు అభివృద్ధి పొందాలి అని చెప్తున్నారు. అంతకంతకు అభివృద్ధి పొందాలి. ఇప్పుడున్నంత మట్టు కాదు, ఇంకా ఉన్నతంగా, ఇంకా అత్యధికంగా, ఇంకా గొప్పగా మీరు దీవించబడాలి. అంటే గతములో కంటే, నిన్నటి కంటే, నిన్న అర్ధరాత్రి వరకు ఉన్న పరిస్థితి కంటే 2025వ సంవత్సరములో మరింతగా మనం అభివృద్ధి అవ్వాలి. అభివృద్ధి గురించి ఒకసారి మనం ఆలోచిస్తే బహుశా ఈ 2 మాటలను బట్టి దేవుడు పిలుపునిస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఏమనంటే
ఇదిగో నా మాట వినడానికి రండి, నా మాట వినడానికి వస్తే మీరు అంతకంతకు అభివృద్ధి అవుతారు, నా మాట వింటే నేను మీకు కావలసిన ఆశీర్వాదాన్ని ఇస్తాను అని పిలుస్తున్నట్టుగా ఉంది టెక్స్ట్ చదువుతున్నప్పుడు. ఈ దేవుని పిలుపు ఎంత శ్రేష్టమైనదనంటే, దేవునితో భాగస్వామ్యము కొరకు దేవుడు పిలుస్తున్నప్పుడు ఆయన మాటకు మనం ఎప్పుడైతే విధేయత చూపి ఆయన మాటకు లోబడతామో, ఇర్మియా గ్రంథం 3:22 అంటాడు, భ్రష్టులైన పిల్లలారా మీ అవిశ్వాసమును బాగు చేస్తానంటాడు. యెషయా గ్రంథం 55:1 దప్పికొనిన వారలారా మీ దాహమును తీరుస్తానని అంటాడు. 1:18 యెషయా గ్రంథం 1:18 రండి మన వివాదము తీర్చుకుందాం. ఎక్కడ తేడా వచ్చిందో, ఎవరిలో లోపం ఉందో, నువ్వు లోపం కలిగి ఉన్నావో నేను లోపం కలిగి ఉన్నాను, ఒకసారి కూర్చొని మాట్లాడుకుందాం. కూర్చుని మాట్లాడుకుని మరలా ఈ నిబద్ధతాయుతమైన భాగస్వామ్యాన్ని, జీవితాన్ని, ఆధ్యాత్మిక నడవడికని రీస్టార్ట్ చేద్దాం. కొత్త సంవత్సరం కదా, పాతవి గతించాయి. నేనైతే మర్చిపోయాను. ప్రభు చెప్పే మాట ఏంటంటే నేను మర్చిపోయాను. ఎందుకనంటే నా కోపం, దేవుని కోపం ఎంత ఉంటుంది? నిమిషం మాత్రం ఉంటుంది. నా దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది కనుక నేను మర్చిపోయా. కానీ నీవే మర్చిపోవట్లేదు. ఒక్కసారి కూర్చుని మాట్లాడుకుందాం, లోపం ఎక్కడుందో తెలుసు, రండి అని అంటున్నాడు. వచ్చిన తర్వాత ఆయన పిల్లలతో చెప్తున్న మాట ఏంటనంటే, నిన్ను ఒకటి అడుగుతున్నా. ఏంటి అనంటే, మొదటిది గాడ్స్ కాల్ ఫర్ హ్యావింగ్ ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని పిలుపు ఎందుకనంటే దేవుని యందలి భయము. గాడ్ రిక్వైర్స్ టు ఫియర్ ద లార్డ్ యువర్ గాడ్. అంటే ఖచ్చితంగా దేవుడు ఖచ్చితంగా ఆజ్ఞాపిస్తున్నాడు, నీవు దేవుని యందు భయము కలిగి ఉండు. మొట్టమొదటిగా మన ఆధ్యాత్మిక జీవితం ఈ సంవత్సర కాలం అంతా ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే అన్ని విషయాలలో గాయుతో యోహాను గారు చెప్పినట్టుగా ప్రియుడా గాయు, నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములలో వర్ధిల్లాలి అనేది దైవజనుని ఆశ. దేవుడు కూడా ఆత్మీయంగా బాగుంటే చాలని అనుకోడు. ఒక వ్యక్తి ప్రార్థనాపరుడై ఉపవాసం ఉండి పరిశుద్ధంగా యథార్థంగా జీవించేస్తూ ఏ ఎదుగు బొదుగు లేకుండా ఉంటే భలే ఉన్నాడని సంబరపడడు. అలా సంబరపడేవాడు దేవుడు కాదు. దేవునితో అంత అద్భుతమైన పటిష్టమైన జీవితాన్ని నీవు కొనసాగిస్తున్నప్పుడు నీ విషయములో దేవుడు ఇంకా గొప్పగా ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటాడు. ఆ ఆశతోనే మరొక్కసారి మనకు తెలిసినదే అయినా మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం అని అంటే రివైండ్ చేయడం అన్నమాట, మరొక్కసారి జ్ఞాపకం చేయడం. ఏమంటున్నాడంటే దేవుని యందు భయము కలిగి ఉండండి. చూడండి, ద్వితీయోపదేశకాండము 10:12 కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతో పూర్ణాత్మతో సేవించు. నీ దేవుడైన యెహోవాకు భయపడు అని అంటున్నాడు. ఏమంటున్నాడండి? ఖచ్చితంగా అది అవసరమైంది. దేవుని అందలి భయము అనేది అవసరమైంది. దేవుని వాక్యములో బహుశా భూమి మీద మరి ఏ విశ్వాసములోనూ ఏ దైవ గ్రంథమని చెప్పబడుతున్న గ్రంథములో లేదు, కానీ కేవలం పరిశుద్ధ గ్రంథములోనే మనము ఎలా ప్రవర్తించాలో, ఎలా తినాలో, ఎలాగ నిద్రపోవాలో, ఎలాగ వస్త్రధారణ ధరించుకోవాలో, ఎలాంటి అలంకరణ ఉండాలో, ప్రతిదీ మన మాట ఎలా ఉండాలో, మన నడవడిక ఎలా ఉండాలో అన్నీ క్లియర్గా ప్రభువు రాయించి ఉంచాడు. ఇంత అద్భుతమైన గ్రంథము భూమి మీద మరొకటి లేదు, రాదు. దేవునికి స్తోత్రం. కనుక వాక్యం చెబుతుంది, మీకా గ్రంథం 6:8 మనుష్యుడా, అద్భుతంగా మీకా ప్రవక్త చెప్తాడు. 6:8 చూడండి, మీకా గ్రంథము 6:8 ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడుచున్నది. న్యాయముగా నడుచుకునుటయు కనికరమును ప్రేమించుటయు దేన మనస్సు కలిగిన దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవుడు
భయము కలిగి ఉండమని చెబుతూ ఎలాగ ప్రవర్తించాలో దేవుడు క్లియర్గా చెప్తా ఉన్నారు. 111వ కీర్తన 10వ వచనములో ఎందుకు భయము అవసరమనంటే యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము అని అంటాడు. 119వ కీర్తన 38వ వచనంలో 119వ కీర్తన 38వ వచనములో నీవిచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయమును పుట్టించుచున్నది. నీవు దేవుని యందు భయము కలిగి ఉండాలనంటే నిశ్చయముగా దేవుని వాక్యమును ధ్యానించే లక్షణము, దేవుని వాక్యమును వినే లక్షణము, దేవుని వాక్యానుసారంగా ప్రవర్తించే లక్షణము కలిగి ఉండాలి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాట క్లియర్గా ఉంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం, 1వ అధ్యాయము 3వ వచనం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని అందులో వ్రాయబడిన సంగతులను గైకొనువాడును ధన్యుడు. ఏం సమీపించిందంట? సమయం ఒక ఇయర్ వెళ్ళిపోయింది. మరలా ఆల్రెడీ ఎన్ని గంటలకు వచ్చినాం? సగం రోజు. సంవత్సరం ప్రారంభమయ్యి సంవత్సరంలో ఒక రోజులో ఏమైపోయింది? మరొక అర్ధ గంట దాటితే సగం రోజు వెళ్ళిపోయింది. సమయము సమీపిస్తుంది. ఏమి సమయం సమీపిస్తుంది? 2. ఒకటి నీ మరణకాలం, రెండోది ప్రభువు రాకడ. ఈ 2 కూడా నిశ్చయమైనవి. ఈ 2 మార్పు లేనివి. ఈ 2 ఖచ్చితంగా మానవ జీవితం నాకొద్దు అని అనుకోవడానికి లేదు. రాకడ సమీపిస్తుంది, మరణము సమీపిస్తుంది. ఈ 2లో ఏదో ఒకటి, ఒకవేళ ప్రభువు రాకడ కంటే ముందే మన పోకడైతే ఈ లోపైన, లేదా మన పోకడ కంటే ముందే ప్రభువు రాకడైతే రాకడ వరకైనా ప్రభువు చెప్తున్నాడు భయము కలిగి వాక్యానికి లోబడి. చాలా అద్భుతంగా రాశాడు. చదువువారు, రెండోది వినువారు. దేవుడు సర్వజ్ఞాని అండి. పాస్టర్ గారు చదువు వచ్చిన వాళ్ళకే కదా ఈ ధన్యత, మరి చదువురాలు నెలికేటి అంటారని 2 పాయింట్లు పెట్టారు అక్కడ. ఏమని? చదువువాడును వాటిని వినువాడును. అప్పుడు అడగలేదు కానీ, ఒక 20 సంవత్సరాలకు ముందు ఈ ప్రశ్నలు లేవు కానీ ఇప్పుడు ఎందుకు ఇక్కడ కూర్చున్నారు చూడండి బుద్ధిమంతులు ఆఫ్ ఇండియా. వీళ్ళు అలాంటి డౌట్లు అడుగుతారు. పాస్టర్ గారు చదివే వారికేనా? మరి చదువు లేని వాళ్ళు ఉన్నారు కదండి, మా నాన్నమ్మ ఉంది కదా, మా అమ్మమ్మ ఉంది కదా, వాళ్ళకి చదువు రాదు కదా. ఆ చదువు రాలేని వాళ్ళకి కూడా ధన్యతని దేవుడిచ్చాడు. ఎలాగనంటే చదివేవాడు దాన్ని గైకొనాలి, వినేవాడు కూడా దాన్ని గైకొనాలి. చదివేవాడికి ఎంత ఆశీర్వాదమో విని అనుసరించేవాడికి కూడా అంతే ఆశీర్వాదం. గనుక భయము కలిగి ఉండాలి. సమయము సమీపిస్తుంది. ఇప్పుడే మనము ఒక అబ్జర్వేషన్ గమనించేసాం. ఏంటి అనంటే అయిపోయింది ఆల్రెడీ సగం రోజు, సమయం అయిపోతుంది. సో సమయము పరిగెడుతుంది, పొట్టుగాలికి ఎగిరినట్లుగా సమయం. ఈ 12 అవర్స్లో దేవునికి ఎంత సమయం కేటాయించాం? దేవుని పాదాల దగ్గర ఎంత సమయం వెచ్చించాం? నిజంగా దేవుని యందు భయము కలిగి ఎంతవరకు ఉన్నాం? అసలు ఈ 12 అవర్స్లో దైవ భయముతో మనం ఎంత మట్టుకు ప్రవర్తించాం ఒకసారి ఆలోచించుకుంటే దేవునితో మన సంబంధ భాగస్వామ్యం ఎలా ఉందో మనకు అర్థమైపోద్ది. అంతే ప్రభువు చెప్తున్నాడు. అందుకే వాక్యం మనకి భయము పుట్టిస్తుంది. ఆ వాక్యమును చదవటం ద్వారా కానీ వినటం ద్వారా కానీ ఆ భయమును మనము అలవరుచుకోవాలి. ఎందుకనంటే భయము పాపమును చేయనివ్వదు. కీర్తనలు 4వ కీర్తనలో స్పష్టంగా భక్తుడు రాస్తా ఉన్నాడు. చూడండి 4వ కీర్తన. భయము నొంది పాపము చేయకుడి. ఏం చేయకూడదంట? భయము నొంది. అంటే దేవుని భయము కలిగి ఉంటే ఒక ఆలోచన వస్తుందండి, నేను పాపము చేస్తే నా దేవునికి ఇష్టం ఉండదు. ఇప్పుడు పార్ట్నర్షిప్ అనే మాటలు మనం కొనసాగుతున్నాం. బిజినెస్లో ఒక వ్యక్తి తన తోటి పార్ట్నర్ని ఎప్పుడు మోసగించాలని అనుకుంటాడు? అవతల వ్యక్తి అంటే భయము లేనప్పుడు. బిజినెస్ ఏమైనా నాకు సంబంధం
లేదు, నా సెల్ఫ్, నా వ్యక్తిగత ఆనందం, నా వ్యక్తిగత స్వార్థం, నేను కోరుకున్నట్టుగా నాకు జరిగితే చాలని వ్యక్తిగత ఆలోచనల గుండా వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్గా భయం అనేది, అయ్యో రేపు ప్రొద్దున్న ఆ వ్యక్తికి నేను ముఖం ఎలా చూపించగలను, ఈ నష్టానికి నేనే, లేదా నేను చేసిన పొరపాటుకి వాడిని జైల్లో వేస్తే, ఈ ఆలోచన రాదప్పుడు, భయము లేకుండా తప్పు చేస్తున్నప్పుడు. అందుకే ప్రభు చెప్తున్నాడు మొట్టమొదటి మాట, నీవు నేను ఈ 2025లో కలిసి ప్రయాణం చేయాలనేది నా ఆశ అని దేవుడు చెప్తున్నాడు. ఆ ప్రయాణంలో నా పట్ల నీవెలా ఉండాలి అని ప్రభు అంటున్నాడు అని అంటే, భయము కలిగి ఉండు. యోసేపు ఫలించడి కొమ్మ, గోడలను దాటి ఫలించిన కొమ్మ, జ్యేష్ఠత్వాన్ని అనుభవించిన కొమ్మ, ఇశ్రాయేలు ప్రజలకి కాదు యావత్ భూభాగానికి ఆహారం అందించిన కొమ్మ. ఎక్కడి నుంచి వచ్చింది ఆ గొప్ప ఆశీర్వాదం అని అంటే, ఫియర్ ఆఫ్ గాడ్, అంతే, దేవుని భయం. పోతీఫరు భార్య బలవంతం చేసినప్పుడు చెప్పిన మాట ఒకటే, నా దేవునికి విరోధముగా. ఎందుకనంటే నేను ఒంటరినే, బహుశా నేను ప్రార్థన చేస్తున్నా, ప్రభువు నా ప్రార్థన వింటున్నట్టు కానీ, నా అనేవారు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగానే నాకు ఒకవేళ ఈ అనుభవం ఏమీ లేకపోవచ్చు, కానీ నాకు మాత్రం తెలుసు ఆయన నన్ను చూస్తున్నాడు. ఆయనకు విరోధముగా నేనేమి చేసినా ఆ కన్ను నా నుండి పక్కకు వెళ్ళిపోతుంది, అప్పుడు నాకు ఉనికే ఉండదు. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. పరిశుద్ధ గ్రంథములో యోసేపుకున్న ఆశీర్వాదం చాలా ఉన్నతమైంది. ఎప్పుడైనా చదివారో లేరో, దేవుని చిత్తమైతే దాన్ని ధ్యానిద్దాం. ఒక్కసారి ఆ వచనం చదివి నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. ఆదికాండము 49వ అధ్యాయము 49వ అధ్యాయము 22వ వచనము నుండి 26వ వచనం వరకు ఎంత పెద్ద ఆశీర్వాదం యోసేపుదే. చూస్తే చూడండి, 25 పై వచనం, 24 నేను చదువుతాను, దయచేసి ఫాలో అవ్వండి. నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలనను పైనుండి మింటి దీవెనలతో, క్రింది దాకి ఉన్న అగాధ జలముల దీవెనలతో, స్తనముల దీవెనలతో, గర్భముల దీవెనలతో నిన్ను దీవించు సర్వశక్తుని దీవెన వలన అతని బాహుబలము దిట్టపరచబడును. తండ్రి దీవెనలు, పూర్వీకుల దీవెనలు చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును. అవి యోసేపు తల మీదను, తన సహోదరుల నుండి వేరుపరచబడిన వారిని అన్నిటి మీదను, పైన కింద రాబోయే తరాలు అన్నిటికీ శాశ్వతమైన ఆశీర్వాదం కేవలము దైవ భయముతో సంపాదించేసుకున్నాడు. యోసేపుకి అక్కడ బోధించేవారు, హెచ్చరించేవారు, పరిశీలించేవారు ఎవరు లేరు, కానీ యోసేపు ఒక్కటే కలిగి ఉన్నాడు, ఫియర్ ఆఫ్ గాడ్. పిల్లలు వింటున్నారా? దేవుని భయము మీరు కలిగి ఉంటే మీరు ఎక్కడున్నా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఉద్యోగములో దైవ భయముతో ప్రవర్తిస్తే ఆశీర్వాదం, వ్యాపారములో దైవ భయము కలిగి ప్రవర్తిస్తే ఆశీర్వాదం, ప్రయాణములో దైవ భయము కలిగి ప్రవర్తిస్తే ఆశీర్వాదం, పరిచర్యలో దైవ భయము కలిగి ప్రవర్తిస్తే ఆశీర్వాదం. భయము నొంది పాపము చేయకుడి అని అంటున్నాడు. ప్రియులారా, ఇంకొక మాట చదివి నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. కీర్తన 19:9లో యెహోవా యందలి భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెషయా గ్రంథం 11:3లో యేసుక్రీస్తు ప్రభువారికి యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును అని అంటున్నాడు. యేసు ప్రభువారికి ఎలా ఉందట దేవుని భయం? ఇంపైన సువాసన. సరే, ఇంకొక వచనాన్ని దీనికి వ్యతిరేకంగా నేర్చుకుంటే కంప్లీట్ అవుద్ది. 10వ కీర్తన 4-5 వచనాలు. ఎవరు భయం కలిగి ఉండరో అక్కడ రాశారు. 10వ కీర్తన 4-5 వచనాలు చూడండి. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడను కొందరు, దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు. వారెల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తింతురు. నీ న్యాయ విధులు ఉన్నతమైనవై
వారి దృష్టికి అందకుండును. వారు తమ శత్రువులనందరినీ చూచి తిరస్కరింతురు. భయం లేనోళ్ళని ప్రభువు 2 మాటలతో సంబోధించారు చాలా కఠినంగా. ఏమంటున్నారు? వాళ్ళు దుష్టులు, పొగరెక్కిన వారు. ఈ మాటలు మామూలుగా మాట్లాడితే ఊరుకోం కదండి. ప్రభువు చెప్తున్నాడు, ఒకవేళ దైవ భయము లేకుండా ప్రవర్తిస్తున్నావనంటే దేవుని కంటే ఎక్కువగా నిన్ను నీవు హెచ్చించుకుంటున్నావు. దుష్టత్వముతో నీ హృదయం నింపబడింది కనుక ప్రభువు చెప్తున్నాడు, మనము కలిసి ఈ సంవత్సరం అంతా ప్రయాణం చేద్దాం. అందుకోసం నీ దగ్గర నేను కోరుకుంటున్నది ఒకటి. ఏం చేయమంటున్నాడు ప్రభువు? భయము నొంది ఉండండి. రెండవది, గాడ్ రిక్వైర్స్ యూ టు హ్యావ్ లవ్. అంటే దేవుడు ప్రేమ కలిగి ఉండాలని చెప్తున్నాడు. చూడండి, మళ్ళీ ద్వితీయోపదేశకాండములో 10వ అధ్యాయములో 12వ వచనం చదవాలి. ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతో పూర్ణాత్మతో సేవించాలి. ఏమంటున్నాడు ప్రభువు? ప్రేమించి సేవించాలి. నీ మేలు కొరకు నేను నీకు ఆజ్ఞాపించే యెహోవా ఆజ్ఞలు కట్టడలు అనుసరించి నడుచుకొనుము. ఈ మాట కాకుండా ఇంకేమీ దేవుడు నిన్ను అడగటం లేదు. రెండవది ఏంటండి? ప్రేమ కలిగి ఉండు. ప్రేమ మనకి ఏ రీతిగా ఆశీర్వాదాన్ని ఇస్తుంది? దేవుణ్ణి ప్రేమించటంలో మనకున్న దీవెనలేంటి? ప్రభువుని ప్రేమించుటప్పుడు మనకు వచ్చే గొప్ప ధన్యతలు ఏమిటి? చూడండి ఒకసారి 7వ అధ్యాయము 9వ వచనం. 7వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 9వ వచనంలో, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించుకున్న వారికి తన నిబంధనను స్థిరపరచువాడు 1000 తరముల వరకు. నీవు ప్రేమిస్తే ఈ సంవత్సరంలో నీకంటే ఎక్కువగా. ఒకప్పుడు సెల్ఫిష్ లవ్ ఉండేది కాదు, ఇతరులను ప్రేమించడమే మొట్టమొదటి ఉండేది. ఇంకోటి ఏంటంటే, వాస్తవంగా గడిచిన దినాలలో పురుషులకి కూడా తమ స్వీయ లైఫ్ స్టైల్ లేదంటే తమ దేహాన్ని ప్రేమించే లక్షణం ఉండేది కాదు. ఎంతసేపు సాక్రిఫిషియల్ థింకింగే. ఇప్పుడు ఏమైపోయిందంటే అందరికీ కూడా సెల్ఫిష్ నేచర్ ఎక్కువైపోయింది. ఎప్పుడైతే ఇది వచ్చేసిందో మనకు తెలియకుండానే దేవుని ప్రాధాన్యత అనేది మన జీవితంలో, ఎప్పుడైనా మొదటి స్థానములో ఉన్న వ్యక్తి మొదటి స్థానములో ఉంటేనే ఆ సీట్ ఫిక్స్డ్. ఒకవేళ ఆ సీట్ నుంచి పక్కగా తీస్తే అక్కడి నుంచి లేచారు కొంచెం 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 అని చెప్పుకుంటే ఆ ఫస్ట్ సీట్లో కూర్చున్న వ్యక్తిని చివరికి సీటే లేకుండా చేసేస్తారు. మానవ జీవితం అలాంటిది. ప్రభువు చెప్తున్నాడు, అందుకే ప్రేమించు. ఎవరన్నానంటే దేవుణ్ణి. అందుకే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు 10 ఆజ్ఞలని 2 మాటల్లో తేల్చి చెప్పేశారు. ఒకటి, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతో పూర్ణాత్మతో పూర్ణ హృదయముతో ప్రేమించు. రెండవది, నీలాగే నీ పొరుగువాన్ని ప్రేమించుమని దేవుడు చెప్తున్నాడు. ఎస్ అని అంటాం. ధనవంతుడైన యవనస్తుడు వచ్చి సద్బోధకుడా నిత్య జీవనకు వారసుడొకటి నేనేమి చేయాలని అంటే నీ ఆస్తి నమ్మి అని అన్నాడు, పేదాలకు ఇచ్చే అని అన్నాడు. అక్కడ థింక్ చేస్తే 10 ఆజ్ఞలు అనుసరించిన వాడు ఆస్తి నమ్మడానికి ఎందుకు వెనకంజ వేసి అసలు అనుకున్నాడు నేను 10 ఆజ్ఞలు ఫాలో అయ్యానని. నిజానికి ఆజ్ఞానుసారమైన జీవితము కలిగిన వ్యక్తి ఆ యవనస్తుడు కాడు. అలా చేసినట్లయితే ఖచ్చితంగా పొరుగు వారిని ప్రేమించే విషయంలో, తన ఆస్తిని ఇచ్చే విషయంలో నిత్య జీవము కంటే ఆస్తి ఎంత అని ఆఫ్టర్ ఆల్ అనుకునేవాడు. అనుకోలేకపోయాడు. కారణం ఏంటనంటే తనని తాను, తన ధనాన్ని, తన ఆస్తిని, తన కష్టార్జితాన్ని, తన డబ్బుని నా 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 అనుకుంటూ ఉండేవాడు. అందుకే ప్రభువు చెప్తున్నాడు, మొదటిగా భయము కలిగి ఉండు, రెండవదిగా ప్రేమించు. దేవుణ్ణి ప్రేమించడం వలన దేవుడు మన జీవితంలో చేసిన వాగ్దానం, నిబంధన మీన్స్
కవనెంట్. అది ఎక్కడి నుంచి వస్తుంది? కవనెంట్లో ఇన్క్లూడ్ అయి ఉన్నది ఏంటంటే ప్రామిస్ ఆఫ్ గాడ్ కదా. నిబంధనలో వాగ్దానం ఉంది. రాత్రి తీసుకున్నావు, ఒకవేళ రాత్రి రాలేదు, ఇప్పుడు ఒక వాగ్దానం తీసుకుంటావు. ఆ వాగ్దానం నీ జీవితంలో స్థిరపరచబడాలా? అయితే ఖచ్చితంగా నీవు దేవుణ్ణి ప్రేమించాల్సిందే. ఆయనను ప్రేమించకుండా దేవుని వాగ్దానం మన జీవితంలో స్థిరపరచబడదు. తర్వాత ప్రభువు చెప్తున్న మాట, దేవుణ్ణి ప్రేమించేవారు చేసే మరొక పని ఏంటి అని అంటే దేవునికి ధారాళంగా ఇస్తారండి. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 9వ అధ్యాయము 2 అధ్యాయాలు కేవలము మాసిదోనియా సంఘము గురించి వ్రాస్తూ మాసిదోనియా సంఘ ఆధిక్యతలను ఘనపరుస్తూ పౌలు గారు ఇచ్చే ఆ వరాన్ని ఆ సంఘానికి దేవుడిచ్చిన దానిని బట్టి ఏమనన్నాడంటే వారు కృప పొందుకున్నారు. ఇవ్వటం అనేది కృపావరం. అసలు దేవునికి కానుక ఇచ్చే అవసరత ఉందా? ఎప్పుడైనా ఆలోచించామా? దేవునికి కానుక ఇవ్వాలా? దేవుడు కానుక దశంభాగం అడిగేంత అడుక్కునేంత పేదోడ? ఈ మాట కొంచెం కష్టంగా ఉన్నా ఒకసారి మాట్లాడదాం. కాదు కదా, ఆ భాగములో ఉంది. ఆయన ఎలాంటి వాడో చెప్దాం తర్వాత. మరి అలాంటిది ఖచ్చితంగా కానుక ఎందుకు ఇస్తున్నాం? ఇవ్వటంలో ప్రేమను కనపరుస్తాం అంతే. భార్యకి ఒక చీరో లేదా ఒక తనకి సూటబుల్ అయ్యేది ఏదో కొంటే సీక్రెట్గా కొందేచి ఇస్తే ఎంత హ్యాపీయో. భర్తకి ఒక నాప్కిన్నో ఒక టైయో లేదా బెల్టో కొనిస్తే నా భార్య కొన్నది అని ఈయన చెప్పుకునే కంటే మా ఆయనకి నేను అంటే ఇవ్వటంలో ఫస్ట్ మనకి కనబడేది ఏంటంటే ప్రేమ. ప్రేమ లేనివాడు ఎవడో, ప్రేమ లేనివాడు ఎవడు? భార్య దగ్గర అయినా, పిల్లల దగ్గర అయినా, ఫ్రెండ్ దగ్గర అయినా. కొంతమంది ఉంటారు ఫ్రెండ్ ఓసీగా, ఎప్పుడు వెళ్ళినా టీ పిచ్చరా అంటాడు, కాఫీ పిచ్చరా అంటాడు, టిఫిన్ తిందామంటాడు, అన్నీ అంటాడే తప్ప ₹1 కూడా జేబులోంచి రాదు కొంతమందికి. సో జాగ్రత్తగా గమనిస్తే అలాంటి వాడు కానీ మ్యారేజ్ పెట్టుకున్నాడు అనుకోండి, అలాంటి వాడికి ఇచ్చే గిఫ్ట్లు ఏ రేంజ్లో ఉంటాయి మనం ఆలోచించుకోవచ్చు. ఎప్పుడు ఖర్చు పెట్టేవాడికో ఒరే వాడు మనందరికి, మన గ్రూప్ అందరికీ చాలా హెల్ప్ చేస్తాడు. సో వాడు పెళ్ళి పెట్టుకున్నాడు, వాడు మనం ఇచ్చినా తీసుకోడు కనుక వాడికి చిన్నది చాలా కాస్ట్లీది వాల్యుబుల్ది ఇవ్వాలి అని వెతికి 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 శక్తికి మించి వాళ్ళ ప్రేమను కనపరిచి ఇష్టమే. ఒక భూమి మీద ప్రేమిస్తున్న స్నేహితుడికే, భార్యకే, భర్తకే, పిల్లలకే ఎంత ప్రయారిటీ ఇచ్చినప్పుడు దేవుణ్ణి నీవు ప్రేమిస్తే 2025లో నువ్వేం చేయగలుగుతావో తెలుసా? దశంభాగం, కృతజ్ఞతార్పణ, ప్రథమ ఫలం, వారపు అర్పణ. చర్చిలో ఇది నీడుందంటే ఒకవేళ ₹1,00,000 అవసరం, ₹1,00,000 నువ్వు ఇవ్వక్కర్లా, ₹1,00,000 ₹1,000 నీ భాగస్వామ్యం ఉండాలనే ఆశ. నేను ఇస్తాను, నేను ఇంతే ఇవ్వగలను, నా సామర్థ్యం ఇది కనుక నేను కూడా 1000 వేస్తాను అనే ప్రేరణ వస్తుంది. అంతేగాని 1,00,000 కాబట్టి 50,000 25,000 ఇచ్చేవాళ్ళు ఇస్తారులే అనే ఆలోచన రాదు. దేవునికి ఇవ్వాలి అనే ప్రేమ నీలో ఉంటే ప్రేమించేవాడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? దేవునికి ఇస్తాడు. ప్రేమించేవాడు విధేయత కలిగి ఉంటాడు, దేవుని ఆజ్ఞలు నెరవేరుస్తాడు. ప్రేమించే వానికి దేవుడు నిబంధన స్థిరపరుస్తాడు, 1000 తరముల వరకు కృప చూపుతాడు. మరి అలాగున ప్రేమించే వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఇచ్చే హృదయముతో నింపుతాడు. మనము పిడికిలతో ఇస్తే దేవుని పిడికిలు ఎంత? ఆకాశం కదండి. ప్రభు అన్నాడు, ఆకాశపు వాకిలి విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు. అలాంటి సమకూర్పు నీకు కావాలనంటే నీవు ప్రేమిస్తున్న దేవుని ప్రేమకి సాదృశ్యంగా నీ ప్రేమ ఎంత గొప్పదో నీవు కనపరచాలి. యేసయ్య ప్రేమ, దేవుని ప్రేమ ఎంత గొప్పదో శిలువ మరణ పునరుద్ధానములో మనము చూసేసాం. ఆయన మన కోసం బలి అవ్వడమే, ఆయన రక్తం ఇవ్వడమే కాకుండా ఆయన పునరుద్ధానము తర్వాత ఆయన ఇంకా నేటికి మనకి ఇస్తూనే ఉన్నాడు, ఆయన ఇస్తూనే ఉన్నాడు. అందుకే రోమాపత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఒక చక్కటి మాట అన్నారు. ప్రేమ కలిగి విషయంలో మనము చూడండి ఎంత అద్భుతమైన మాటో.
రోమాపత్రికలో 13వ అధ్యాయములో ప్రేమ విషయములో అచ్చి ఉండండి అని పౌలు గారు రాస్తారు. ప్రేమ విషయంలో రుణస్థులమై ఉండాలట. ప్రేమ విషయం, రుణస్థులం అంటే రుణం తీర్చుకునేవారిగా కాదు, అప్పిచ్చేవారుగా. అంటే ప్రేమలో నేనే ఎక్కువ ప్రేమిస్తున్నాను. ప్రభువు చెప్తున్నాడు, ప్రేమించేవారు ఖచ్చితంగా దేవునికి ఇస్తారు. ప్రేమించేవారు యోహాను సువార్త 14:15 దేవుని ఆజ్ఞలను గైకొంటారు. దేవుణ్ణి ప్రేమించే వారికి ప్రాముఖ్యంగా దేవుని యేసుక్రీస్తు ప్రభువారి సిలువ ప్రేమ ఖచ్చితంగా కళ్ళ ముందు కనబడుతుంది. గనుక దేవుని భయం కలిగి ఉండాలి దేవునితో ప్రయాణంలో. రెండవదిగా దేవుని ప్రేమను, దేవుని పట్ల మన ప్రేమని కనపరచాలి. దేవుని ప్రేమించు వారమై ఉండాలి. సామెతల గ్రంథములో నన్ను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలుగా చేతును, వారి నిధులను నింపుదును, 8వ అధ్యాయములో ఉన్నమాట. కనుక ప్రేమిస్తే నీకు కావలసినవన్నీ ప్రేమ కలిగిన దేవుడు సమకూరుస్తాడు. మూడవదిగా చూడండి, ద్వితీయోపదేశ కాండములో ఉన్న మరొక అద్భుతమైన మాట 10వ అధ్యాయములో 16వ వచనం. కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుండుడి. గాడ్ రిక్వైర్స్ యువర్ హార్ట్ టు సర్కంసైజ్, అంటే హృదయ సున్నతిని కోరుతున్నాడు. హృదయ సున్నతి అంటే ఏంటి అర్థం? సున్నతి నిబంధన జ్ఞాపకం చేసేది ఒకటి, నేను దేవునికి చెందినవాడను, నేను దేవుని నిబంధనలో భాగస్వామిని, నేను దేవునికి విధేయుడను, నా విశ్వాసము వేరు, నా దేవుడు వేరు, నా రక్షణకర్త వేరు, నా సహాయకుడు వేరు, నా ఆరాధికుడు వేరు, నేను వేరు అనే ప్రత్యేకతని కనపరిచేది సున్నతి నిబంధన. ప్రభు అదే చెప్తున్నాడు, హృదయానికి సున్నతి అవసరం. ఇది బాహ్యంగా కనబడేది కాదు, ఆత్మ సంబంధమైన గుణలక్షణం. చూడండి, సున్నతి లేని హృదయాలకు ఉండే స్వభావం, సున్నతి లేని హృదయాలు కలిగిన వారికి ఉండే స్వభావం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 51వ వచనంలో, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనంలో స్టెఫను గారు హతసాక్షి అవ్వడానికి కొన్ని గంటల ముందు చేసిన అద్వితీయమైన పాత నిబంధన ప్రసంగం అంతా, ఎంతసేపు మాట్లాడుంటాడో దైవజనుడు మనకు తెలియదు, కానీ ఆయన మాట్లాడడం గొప్ప కాదు. నేనంటాను, అంతసేపు విరోధి అయిన వ్యక్తి మాట్లాడుతుంటే ఇష్టం లేకపోయినా విన్నారు చూడండి, అది గొప్ప. ఎందుకు అంటారా? ఆ ఓపిక వారి కలిగి ఉండడం వలన తర్వాత స్టెఫను స్థానములోనికి ఎవరు రాగలిగారు? సౌలు రాగలిగారు. ప్రసంగం చేసేవాడిది కాదు గొప్ప, వినే ఓపికను దేవుడిచ్చి చెబుతున్న బోధలో దేవుడు ఉంటాడు చూడండి, అది గొప్ప. స్టెఫను గారు చూడండి, మీరు క్లియర్గా 7వ అధ్యాయం మొదటి నుంచి చదివితే పాత నిబంధన స్టోరీ అంతా మొత్తం వృత్తాంతం అంతా షార్ట్కట్లో సొలొమోను దేవాలయం వరకు కూడా ఎంత సుదీర్ఘమైన వేల సంవత్సరాల చరిత్రని షార్ట్కట్లో చెప్పేశాడు. అన్నీ చెప్పేసి అంటాడు, ముష్కరులారా అని అంటాడు. ఎంత భయంకరమైన మాట చూడండి 51లో, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురించుచున్నారు. సున్నతి లేని వారు చేసే పని ఏంటో తెలుసా? దేవుని వాక్యానికి లోబడరు. హృదయ సున్నతి లేని, చూడండి అక్కడ లోపరచనొల్లని వారలారా అన్న ఫుట్ నోట్కి క్లియర్గా వ్రాయబడిన మాట. వంచని మెడగలవారలారా, హృదయముల యందును చెవుల యందును సున్నతి పొందని వారలారా. ఎక్కడట? హృదయము
చెవులు. అంటే ప్రభువు మాట్లాడుతూ ఉంటాడు, దేవుని వాక్యము వేగవంతంగా వినబడుతూ ఉంటుంది, ప్రభువు పాపమును ఖండిస్తూ ఉంటాడు, ప్రభువు బుద్ధి చెప్తుంటాడు, ప్రభువు సరిచేస్తూ ఉంటాడు. వింటారు కానీ వాక్యాన్ని లోపలికి వెళ్ళనివ్వకుండా చెవులు మూయబడిన చెవులు, మూతబడిన హృదయము కలవారై ముష్కరులుగా, అవిధేయులుగా, లోబడని స్వభావంగా, అవిశ్వాసులుగా ఉండిపోతున్నారట. అందుకే ప్రభు అంటున్నాడు 2024లో ఎక్కడైనా అది ఉందేమో. చెబుతున్న ప్రసంగము బాగున్నా కొన్నిసార్లు చెప్పే వ్యక్తి నచ్చకపోతే కూడా వాక్యము వినాలి అనుకోం కదండి. వ్యక్తి నచ్చకపోతే ప్రసంగం ఎంత అద్భుతంగా ఉన్నా నీవు, దేవుని మాట దేవుడు కనబడ్డా అక్కడ మనిషే కనబడతాడు. మనిషి కనబడినప్పుడు ప్రభువు రక్షణ కార్యం జరగదు. అలాంటి సందర్భాలు ఏమైనా ఉంటే ప్రభు అన్నాడు మార్చుకుందాం, మీ హృదయాన్ని దేవుని మాటతో లింకప్ చేసుకోండి, మీ చెవులను దేవుని మాట కొరకు లింకప్ చేసుకోండి. ఏం జరుగుతుంది? సున్నతి పొందిన హృదయము చెవులు కలిగి ఉంటే యెషయా గ్రంథం 55:3లో, యెషయా గ్రంథం 55:3లో చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృప మీకు చూపెదను. అంటే చెవియొగ్గి దేవునికి మన హృదయాలను, మన చెవులను తెరవబడిన జీవితాలుగా వింటే, ఆయన మాటకు విధేయత చూపితే, ఆయన మాట మీద విశ్వాసం ఉంచితే, ఆయన అన్నాడు పర్మనెంట్ కవెనెంట్, స్థిరమైన నిబంధన, సఫిషియంట్ గ్రేస్, సమృద్ధి అయిన శాశ్వతమైన కృప. ఇవి మామూలు బహుమానాలు కావు. వాటిని పొందుకోవడానికి దావీదు ఎంత ప్రయాసపడ్డాడో, పోగొట్టుకున్న దైవ సహవాసము, పోగొట్టుకున్న కృప, పోగొట్టుకున్న పరిశుద్ధతను మరలా తిరిగి సంపాదించుకోవడానికి ఏడ్చాడు. పరుపు తేలిపోయేంతగా, పడక కొట్టుకొని పోయేంతగా కన్నీరు 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 ఉన్నదిగా ఏడ్చాడు. అందుకే ప్రభువు చెప్తున్నాడు హృదయ సున్నతి లేనివారు చేసే పని. తెస్సలోనిక పత్రికలు ఉందో చూడండి ఒకసారి. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయములో 3, 4, 5 వచనాలు. మీరు పరిశుద్ధులగుటయే అనగా జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. హృదయమందు సున్నతి లేనప్పుడు జీవితాలను ఏమి ఏలుబడి చేస్తుందట? జారత్వము అంటే వివాహము కాని వారు చేసే లైంగిక పాపం, వ్యభిచారం అని మనం పిలుస్తాం. వ్యభిచారం అనేది వివాహమైన వారు చేసేది, వివాహము కాని వారు చేసే పాపము జారత్వం. ఈ రెండు ప్రమాదకరమే. ఈ రెండు దేవుని సహవాసమును, దేవునితో ఉన్న బాంధవ్యాన్ని మనకు దూరం చేసేవే. ప్రభువు చెప్తున్నాడు అందుకే పరిశుద్ధులుగా ఉండటానికి మీరు పిలువబడ్డారు, జారత్వమునకు దూరంగా ఉండటం దేవుని చిత్తం. తర్వాత మీలో ప్రతివాడు దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. ఘటము అంటే ఏంటి? మన దేహం. ఈ దేహమును పెళ్ళి కాని వారు జారత్వానికి దూరంగా, పెళ్ళైన వారు ప్రతి మానవుడు, స్త్రీ అని పురుషుడని కాక అందరూ కూడా కామాభిలాషకు దూరంగా బ్రతకాలట. అలాగూ పరిశుద్ధత కలిగి ఉండటం దేవుని చిత్తం. పరిశుద్ధతని కాపాడుకోవటం దేవుని చిత్తం. తర్వాత వచనంలో చూడండి, ఈ విషయమందెవడను అతిక్రమించి తన సహోదరుని మోసము చేయకుండవలెను. ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయవాడు. నీ హృదయము సున్నతి లేకుండా మనుషుల ఎదుట మనము ప్రవర్తిస్తూ గొప్పవారము మంచివారము అనిపించుకోగలమేమో, కానీ వాస్తవానికి పరిశుద్ధ దేవుని ఎదుట మన నడత చెల్లదు. గలతీ పత్రికలో ఉన్న భలే మాట ఏంటనంటే, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనం మోసపోతాం. మనం అనుకుంటాం మనుషుల్ని మోసగిస్తున్నట్టు
దేవుణ్ణి కూడా మోసగించేయచ్చు అని అనుకుంటాం. కాదు, దేవుడు ఎప్పుడూ మోసపోవడానికి ఆయనకి కనబడని సీక్రెట్ ఏమి లేదు కదా, ఆయనకి తెలియని సీక్రెట్ ఏమి లేదు కదా. ఒకవేళ నేను అనలేదని చెప్పడానికి కూడా అవకాశం లేకుండా ఇద్దరు సాక్షులను దేవుడు మనకు ఆల్రెడీ, ఎవరాళ్ళు చెప్పండి, ఆకాశము భూమి, ఆ రెండూ లేని లోకము భూమి మీద. భూమి ఎక్కడుంది? భూమి ఎక్కడ తిరుగుతుందండి? ఆకాశంలో కదా. నేను అన్నది వాస్తవమేనా కదా? మరి చెప్పండి, భూమి ఎక్కడ తిరుగుతుంది? ఆకాశములో చక్కగా సూర్యుని చుట్టూ భ్రమిస్తూ ఉంది. సో ఒక్కసారి మనం ఆలోచిస్తే, నేను అనలేదు, ఆ సౌండ్ నాది కాదు, అలా ఎలా అంటే భూమి మీద ఉన్న గడ్డి మొక్కతో సహా నీ కొరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ప్రభు అంటున్నాడు, హృదయ సున్నతి కలిగి ఉండండి. ఈ సంవత్సరంలో పరిశుద్ధతను కలిగి ఉండండి. ఎందుకనంటే మన దేవుడు పరిశుద్ధుడు, మనము కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి. గాడ్ ఈజ్ హోలీ, సో వీ మస్ట్ బి హోలీ. ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ప్రభువుని వెంబడిస్తున్న మనం పరిశుద్ధత కలిగి ఉండాలి. ఫైనల్గా 4వ మాట ఏంటో తెలుసా? గాడ్ వాంట్స్ టు బీ బ్లెస్డ్. మనము ఆశీర్వాదకరముగా ఉండాలి అని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఆ విషయాన్ని ద్వితీయోపదేశ కాండములో తెలియచేస్తూ ప్రభువు తనను తాను బయలుపరుచుకున్న విధానము నాకు భలే నచ్చింది. చూడండి, ప్రభువు అంటున్నాడు, ఆయన మనల్ని ఆశీర్వదించడానికి మనం ఇంతవరకు దేవుని భయము కలిగి ఉండమని, దేవుణ్ణి ప్రేమించమని, ఆయన ఆజ్ఞలకు కట్టడలకు విధేయత చూపి బ్రతకమని చెబుతూ, ఇదిగో మీ హృదయ సున్నతి కలిగి ప్రభువును వెంబడించమని చెప్పాడు కదా. ఇవన్నీ మీరు చేసినప్పుడు నీ దేవుడైన యెహోవా ఎలా ఉంటాడో తెలుసా అని ఆయనను పరిచయం చేసుకుంటున్న కొన్ని పరిచయాలు నాకు అనిపించింది. ఓకే, ఇలా మనం ఉంటే దేవునిలో ఉన్న ఆ గుణ లక్షణాలన్నీ మనకు సహాయం చేస్తాయని. చూడండి, మొట్టమొదటిగా 14వ వచనంలో ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యెహోవావే. తర్వాత 17వ వచనం, ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడు పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టనివాడు, లంచము పుచ్చుకొననివాడు. మొట్టమొదటిగా ఈ 2 మాటలు ఏం తెలుస్తుందంటే, ఆయన సార్వభౌమత్వం, ఆయన బలం, ఆయన పరాక్రమం. ఎప్పుడైనా ఒకవేళ ఎక్కడైనా ఏ పరిస్థితుల్లోనైనా కృంగుబాటు, ఓటమి, నిస్సహాయత, అనుకున్న కార్యము జరగని పరిస్థితులు అద్భుతము చేస్తానని దేవుడు మాట ఇచ్చిన ఆలస్యం అవుతూ ఆ ఆలస్యాన్నే పట్టుకొని ఎక్కడికి వచ్చేసావు? కొత్త సంవత్సరాలకు వచ్చేసావు, అయిపోయింది సగం రోజు. అయినా ఈ మాట నిన్ను బలపరచాలి. ఏంటో తెలుసా? ఆయన పరాక్రమవంతుడు, ఆయన బలాఢ్యుడు, ఆయన భయంకరమైన దేవుడు, ఆయన మహాదేవుడు, ఆయన పరమ ప్రభువు. ఆయన నరుల పై రూపమును లక్ష్య పెట్టాడు, హృదయాన్నే చూస్తాడు. తర్వాత చూడండి 19వ వచనంలో 21వ వచనంలో, ఆయనే నీకు కీర్తనీయుడు, నీవు కన్నులారా చూచుచుండగా భీకరమైన గొప్ప కార్యములు నీ కొరకు చేసినవాడు. అంటే నీవు దాటలేకపోయిన పరిస్థితులన్నిటినీ దాటించడానికి ఆయన నీ దోణిలోనికి, నీ ఇంటిలోకి, నీ జీవితంలోకి వచ్చి కూర్చున్నాడు అనుకున్నాం కదా. వచ్చిన దేవుడు భీకరుడు, భయంకరుడు, అన్నీ ఆయన అధీనములో ఉన్నాయి. ఆయన గొప్ప కార్యాలు చేయగలడు, నీ స్థితిగతులను మార్చగలడు. చిటికెలో నీళ్లు ముంచారు, ప్రభు ఏమన్నాడు? తీసుకొని వెళ్ళండి. ఏమన్నా ఆయన కనీసం ఒక రాయో, ఒక పండు మొక్క, అబే ఒక మంత్రమో తంత్రం ఏమీ లేదు, ఒకటే అన్నాడు. నీళ్లు అంచుల మట్టుకు నింపిన తర్వాత ఇప్పుడు ముంచి విందు ప్రధాన యొద్ద. బహుశా ఆ అద్భుతం చూసిన ఆ పనివారు ఎంత ధన్యులో. ఆ అద్భుతం చూసి నిజంగా శిష్యులకి లేదు ఆ కృప. రే నేనే కదరా, నా కళ్ళతోనే కదరా చివరి బిందేశాను, చివరి కావిడేశాను,
ఆయన ఇలా అనగానే చూస్తుండగానే ద్రాక్షారసము, ఆ పళ్ళ సువాసన ఏంట్రా బాబు, పులుపులేది ద్రాక్షారసములో, తీపి ఎక్కడి నుంచి వచ్చిందిరా, మధురమైన ఈ సువాసన ఎక్కడి నుంచి వచ్చిందిరా, ఈ ఫ్రూట్ స్మెల్, అసలు ద్రాక్ష తోటలో స్వచ్ఛమైన పళ్ళ నుండి వచ్చే వాసన, ఎంత మంచి ద్రాక్షారసం తయారు చేయడాలంటే ఎంత కష్టపడాలరా, ఎంత గుసగుసలాడుకున్నారో. గొప్ప కార్యం నీ పట్ల చేయడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఆయనకు నువ్వు ఖచ్చితంగా విధేయత కలిగి ఉండాలి. అలాగే ఇంకొక మాట కూడా చెప్తున్నాడు, నేను బేకరునే కాదు, నేను పరాక్రమవంతునే కాదు. చూడండి 18వ వచనములో, తల్లిదండ్రులు లేని వారికి, విధవరాండ్రకును, పరదేశులకు న్యాయము తీర్చి అన్న వస్త్రములు అనుగ్రహించువాడను. ఒకవేళ కూర్చున్న వారిలో, వచ్చిన వారిలో నేను పేదని కదా, నేను దేవునికి ఏమి ఇవ్వలేను కదా, పాస్టర్ గారేమో ప్రేమించేవారు దేవునికి ఇవ్వాలి అని అంటున్నారు కదా, ఇచ్చే స్థితిలో లేని నేను దేవునికి ఏ రీతిగా ఇవ్వాలని అనుకుంటే కంగారు పడొద్దు. ఇచ్చే స్థితికి దేవుడు నిన్ను నడిపించడానికి ఆయన అంటున్నాడు, బేకరున్నైనా నేను నిన్ను పోషిస్తాను, నిన్ను సంరక్షిస్తాను, నీకు వస్త్రము అన్నం ఇస్తాను, నీకు సహాయకుడిగా నేను ఉంటాను, నిన్ను ధైర్యపరుస్తాను, నేను నీతోనే ఉంటాను. మరలా తెస్సలోని పత్రిక వచ్చేసరికి నిన్ను అంతకంతకు అభివృద్ధి చెందిస్తాను. అది నా ఆశ, అది నా కోరిక. అలా అభివృద్ధి చెందకపోతే నాతో నీకెందుకు పార్ట్నర్షిప్? అదే కదండి, డెవలప్మెంట్ లేనప్పుడు పార్ట్నర్షిప్ వల్ల ప్రయోజనం లేదు. ప్రభువుతో సరి అయిన నిబద్ధతాయుతమైన ప్రయాణము గనుక ఈరోజు నువ్వు ప్రారంభిస్తే, ఒకవేళ ఇంకా పాతవి నీలో కనబడితే ఒప్పుకో, విడిచిపెడదాం, ప్రభువు కనికరాన్ని పొందుకుందాం. క్షమించుటకు మన ప్రభువు ఎల్లప్పుడూ సిద్ధమైన మనస్సు గలవాడు. ఆయన మనలను ప్రేమించి మనలను పరిమళ వాసనగా చేయడానికి అర్పణగా, బలిగా మార్చబడ్డాడు. ఆయనకంటూ ఏమీ లేదు, ఆయన సమస్తాన్ని మనకిచ్చేశాడు. ఆ ప్రభువు మనకి ఈరోజు చెప్తున్నాడు, కష్టమైన ఏం చెప్పలేదు, నేను కేవలము భయము కలిగి ఉండు అని అన్నాడు, ప్రేమించు అని అన్నాడు, హృదయ సున్నతి కలిగి ఉండమన్నాడు. ఈ మూడు కలిగి ఉంటే దేవుని బల శౌర్య పరాక్రమములలోని ఆశీర్వాదము, పోషణలోని ఆశీర్వాదము, సమకూర్పు, సమృద్ధి సమస్తము దేవుడు మనకిస్తాడు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి అని ఎరుగుదము. ఆ ఎరుగుబాటు, ఆ సమకూర్పు ఏదో, ఏ సమయమో, ఎక్కడో నీవు క్లియర్గా గుర్తించాలనంటే నువ్వు గమనించకపోయినా తట్టి లేపి ఇదే సమయం లే, బయలుదేరు అని నేను నడిపించడానికి నీ ఇంటిలో నీ వాడలో యేసయ్య ఉన్నాడు. గనుక ప్రభువుకు మనల్ని మనం అప్పగించుకుందాం. గత పరిస్థితులు ఎలా ఉన్నా విడిచిపెడదాం, దేవునితో సంపూర్ణ విధేయులమవుదాం. ఒకవేళ దేవునికి సంపూర్ణ విధేయత చూపకపోతే ఫైనల్గా ఒక మాట అన్నాడు పౌలు గారు, దేవునికి లోబడిన వారు మనుష్యులను ఉపేక్షించటం లేదు కానీ పరిశుద్ధాత్మనిచ్చిన దేవుణ్ణే ఉపేక్షించడం అంటే ఏంటి? విడిచిపెట్టేయడం. ఎవరిని వదిలేస్తున్నారంట? దేవుని వాక్యానికి లోబడకపోతే పూర్తిగా దేవుణ్ణి, పరిశుద్ధాత్మని వదిలేస్తున్నారని అంటున్నాడు. 1 తెస్సలోనిక 4:8 దేవుణ్ణి వదిలిపెట్టేసుకుంటే మన జీవితాలకు అసలు అడ్రస్సే ఉండదు. గనుక ప్రభువా, నా హృదయానికి, నా చెవులకు సున్నతి ఏంటో నాకు నేర్పించండి. నీ అందలి భయముతో యోసేపు ఆశీర్వదించబడ్డాడు. తరాలకు సరిపడా ఆశీర్వాదం ఉండిపోయింది. నన్ను అలా ఆశీర్వదించు. దావీదు ప్రేమించాడు, సుంకరి ప్రేమించాడు, జక్కయ్య ప్రేమించాడు. ప్రేమని గుర్తెరిగినప్పుడు అడగకుండానే నీకు ఇచ్చేశాడు. నా జీవితాన్ని, నాకున్న స్వసంపాద్యం అనుకుంటున్న సమస్తాన్ని నీకు ఇవ్వగలిగేంత నిజమైన ప్రేమ నేను నీ పట్ల కలిగి ఉండాలి. అప్పుడు మనం ఏం చేస్తామో తెలుసా? అల్టిమేట్గా దేవుని రాజ్య సువార్త, అమ్మో నేను రక్షించబడ్డానే, నా కొలీగ్స్ ఇంకా రక్షించబడలేదు, కక్ష చేతనో మిష చేతనో దేవుని పని వారికి పరిచయం చేయాలి. దేవుని మాటను తొందర పెడతాడు పరిశుద్ధాత్ముడు, ఉరికురికి పని చేయగలుగుతావు. ఎప్పుడో తెలుసా?
ప్రేమ కలిగి ఉన్నప్పుడు ఫైనల్గా హృదయ సున్నతి అనగా సంపూర్ణ విధేయత, విశ్వాసం దేవుని అచంచలమైన, అనిర్వచనీయమైన, అసాధారణమైన ఆశీర్వాదాలతో మనలను, మన కుటుంబాలను నింపుతుంది. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు 2025వ సంవత్సరమంతయు అనుగ్రహించి దేవునితో ఎల్లప్పుడూ నిబద్ధతాయుతమైన భాగస్వామ్యములోనే కొనసాగడానికి ఆయన సన్నిధి, ఆయన ఆత్మ నడిపింపు మనకు తోడయించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మహోన్నతుడవైన మా పరమ తండ్రి, మీకు వందనాలు. మంచి దేవుడవు, నమ్మదగిన దేవుడవు. మమ్మల్ని ప్రేమించి నమ్మి మాకు నూతన సంవత్సరమును దయాకిరీటముగా ఇచ్చారు. ఎదుగో ప్రభా, సగపు దినము గతించిపోయింది. ఒకవేళ ఇప్పటికే దేవా మా హృదయ సున్నతిని కోల్పోయిన వ్యక్తులుగా మేముంటే మమ్మల్ని క్షమించి మరలా మీరు మమ్మల్ని మేల్కొల్పారు గనుక నీ అందలి భయమును ప్రభువా, మిమ్మలను ప్రేమించే హృదయాలను కలిగి దేవ సంపూర్ణ విధేయులుగా హృదయ సున్నతి కలిగిన అనుభవము కలిగిన వారిగా మీరు మాకు అనుగ్రహిస్తానని చెబుతున్న ఆశీర్వాదములన్నిటిని అనుభవించు దిశగా మమ్మల్ని నడిపించమని మీ కృపా హస్తాలకి మమ్మల్ని అప్పగిస్తూ రాలేని వారిని క్షమించండి దేవా. వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించి దేవా, నీ కృపలో ఈ వాక్యము ఈ సంవత్సర కాలమంతా మమ్మల్ని నీ భాగస్వామ్యములు నడిపించు దిశగా నీ కృప చూపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.